బీజేపీ జగిత్యాల పట్న సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీ ధరంపురి అరవింద్ దిష్టిబొమ్మ దహనం. ఎంపీ అరవింద్ హఠావో, బీజేపీ బచావో. పార్టీని నాశనం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ సీనియర్ నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద బీజేపీ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి బీజేపీ కార్యకర్తలు నరహంతక నక్సలైట్లతో ఎదుర్కొని పార్టీని కాపాడుకోవడం జరిగిందని, వ్యాపారాలు కుటుంబాలను త్యాగం చేసి పార్టీని 30 సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వచ్చామని గుర్తు చేశారు. ఎంపీ ధరంపురి అరవింద్ వచ్చాక జగిత్యాలలో ఉన్న సీనియర్ నాయకులను కానీ ప్రజలకు అందుబాటులో ఉండలేదని, ఎవరైనా ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం లేదా పరోక్షంగా పోలీసు కేసులు పెట్టించడం జరుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ అహంకార నాయకుల నిరసనగా ప్రారంభించడం జరిగింది. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీని వాడుకుంటూ పార్టీని సర్వనాశనం చేయే విధంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలా పనిచేయడం జరుగుతుంది. దానికి వాళ్ళు చేసే అహంకార ధోరణికి విరుద్ధంగా వాళ్ళు చేసే భారతీయ జనతా పార్టీని నష్టపరిచే విధంగా ఉన్నందున ఇలాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉండనవసరం లేదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. ఇక్కడ జెండా మోచిన కార్యకర్తకే ఇక్కడ వాల్యూ ఉంటుంది తప్ప ఇలా సభ్యత్వం లేని నాయకులు వచ్చి పదవులు ఆశిస్తామంటూ, ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తామంటూ రావడం, వాళ్లకు అనుగుణంగా వీళ్ళు పనిచేయడం, దీన్ని ఎన్నో ఏళ్ల నుంచి అరాచక శక్తులతో పోరాడిన బీజేపీ కార్యకర్తలు ఎంతోమంది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. దీనికి కార్యకర్తలు ఎంతో బాధతో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నష్టపెట్టే విధంగా ఈ నాయకులు చేస్తున్నారు కాబట్టి దీనికోసం మేము ఎంతో బాధతో ఇలాంటి నాయకుల వల్ల బీజేపీ నష్టపోవద్దని, దానికి అనుగుణంగా ఇప్పటికైనా మార్చుకోండి మీ మెంటాలిటీని. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం, మోడీ కోసం ప్రజలు ఓటేసే విధంగా ఉన్నారు. మేమేదో ప్రజల దగ్గరకు పోము, మేమేదో స్వార్థ రాజకీయాలు చేస్తాం, ఈరోజు మేము ఉన్నకాడనే నిలబడి గెలుస్తాం అనే విధంగా కాకుండా ప్రజల దగ్గరకు పోండి, ప్రతి సీనియర్ నాయకులు కలవండి, అందరినీ కలుపుకపోండి. అదేవిధంగా దేశ ప్రజల కోసం పాటుపడండి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. అసొంటోళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీతో కాకపోతే తప్పుకోండి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. అంతేకాని మేమేదో తిష్టేసి పొంగుకుంటాం, మాకు ఎవరితో పని లేదు, వాళ్ళు అవసరం ఉంటుంది వాళ్ళే వస్తారు, పార్టీ నడుస్తుంది అనే విధంగా కాకుండా మీ అసొంటోళ్ళని పక్కకెట్టి ప్రజాసేవ కోసం, దేశం కోసం పాటుపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వస్తారు, ప్రజలకు మేలు చేస్తారు, దేశాన్ని అభివృద్ధి చేస్తారు. ఆ విధంగా జరుగుతుంది. అంతే తప్ప మీరేదో మీకు మేము, మాకు మేము అన్నట్టే మీరు పార్టీలు పదవులు పంచుకొని ఈరోజు ఈ యొక్క జగిత్యాల కాన్స్టిట్యూన్సీ సర్వనాశనం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా మేమెంతో బాధతో ఈ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. కావున దీనికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకోసారి బాధతో చేస్తూ ఇంకోసారి ఇలా జరగకుండా నాయకులు మెదలాలని నేను ఈ సభాముఖంగా, ఈ కార్యక్రమముఖంగా తెలియజేస్తున్నాను.